కేవలం 12 గంటల్లో 3,50,000 అప్పు తీర్చిన మాట నిజంగా నాకు జరిగింది. 12 సార్లు రాశాను, 12 సార్లు చదివాను. 12 గంటల్లో రిజల్ట్ అనేది వచ్చింది. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే కనుక చాలా ముఖ్యమైన వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే వెంటనే మాకు రిజల్ట్ అన్నది కావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వారికి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ ఒక్క చిన్న మాట. ఈ మాట నిజంగా నా జీవితంలో కూడా అద్భుతాన్ని చేసింది. నాకు అత్యవసర పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో నేను ఉన్నప్పుడు కేవలం 12 గంటల్లో 3,50,000 అప్పు తీర్చిన మాట. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటకు అంత శక్తి ఉంది. ఇది నిజంగా నాకు జరిగింది. నా తలరాత ఇంతే అని బాధపడేవారు ఈ బ్రహ్మయోగ సంఖ్య ఎవరైతే రాస్తారో వారి తలరాత ఖచ్చితంగా మారిపోతుంది. ఇది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించి ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు జరిగింది కాబట్టే నేను మీకు ఇంకా నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఎవరైనా దిక్కుతోచని స్థితిలో ఉన్నారో, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎవరు మనకు సహాయం చేయడానికి రావట్లేదు, మనకు ఉన్న అలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది. అత్యవసర స్థితిలో మనం ఉంటాం, కానీ ఆ సమయానికి ఎవరూ కూడా మనకు అందుబాటులోకి రారు, మనకు సహాయం చేయడానికి రారు, మనల్ని ఆదుకోరు. అది డబ్బు సహాయమైనా, మాట సహాయమైనా, పని సహాయమైనా అవ్వనివ్వండి. ఆ సమయానికి ఒక్కరు కూడా మనకు పనికిరారు. మన చుట్టూ 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు, మన రిలేటివ్స్ ఉంటారు, అలాగే మనకు కావలసిన వాళ్ళు ఉంటారు. కానీ మన అత్యవసర పరిస్థితుల్లో ఎవరూ ఆదుకోరు. ఒక్కొక్కసారి మనం ఎంతో ప్రమాదంలో ఉంటాము. నిజంగా మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే మనం అత్యంత అవసరంలో ఉన్నప్పుడు ఒక్క మనిషి కూడా మన సహాయానికి రాకుండా పోతారు. అలాంటి సమయాన్ని మన దురదృష్టం అనుకోవాలా, లేదా మన సహనాన్ని పరీక్షిస్తున్నాడా ఆ భగవంతుడు అని చెప్పాలా? ఇలాంటి స్థితి ఒకటి కలిగించి దీన్ని ఎలా తట్టుకుంటారు, ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయగలడు అని దేవుడు పరీక్ష పెడతాడా ఏంటా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. నిజానికి మైండ్కి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఈ పరిహారం ద్వారా మీరు ఆ సమస్య నుండి బయటపడవచ్చు. ఇది బ్రహ్మయోగ సంఖ్య. ఇది చాలా శక్తివంతమైనది. ఈ బ్రహ్మయోగ సంఖ్యను 12 సార్లు రాసి 12 సార్లు చదవాలి. ఈ సంఖ్య ఎవరైతే ఫైనాన్షియల్గా కానీ, ఇది కేవలం డబ్బు కోసమే కాదు, దేనికోసమైనా కూడా చేసుకోవచ్చు. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు, ఏ దారి కూడా కనిపించడం లేదు, ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కు తోచడం లేదు. అలాంటి స్థితిలో మీరు గనక ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాశారు అంటే నిజంగా మీ తలరాతను మీరే మార్చుకున్నట్లే అవుతుంది. ఇక్కడ ఈ సంఖ్య పేరే బ్రహ్మయోగ సంఖ్య. ఈ బ్రహ్మయోగ సంఖ్య అంటే ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడు కూడా మన తలరాతను తప్పుగా రాసి పంపిస్తూ ఉంటాడేమో అనిపిస్తుంది కదా. అలా ఆయనకు మళ్ళీ జాలి కలిగిందేమో మరి. వీళ్ళు ఇంత బాధపడుతున్నారు కదా, ఈ సమయంలో వీరికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మయోగ సంఖ్యను అందించాడేమో అనిపిస్తుంది. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి మీరు కన్ఫ్యూజన్గా ఉన్నారు అంటే ఇది నేను చేయొచ్చా లేదా, ఇది కాక వేరే ఏదైనా చేయాలా, ఏం అర్థం కావడం లేదు అన్నప్పుడు, అలాగే ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలా, బిజినెస్ చేసుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఇలా ఉన్నప్పుడు, అలాగే పెళ్ళిళ్ళ విషయంలో ఈ సంబంధం మంచిదా కాదా అని ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటాము, కంగారు పడుతూ ఉంటాము. అంటే ఒప్పుకోవాలా వద్దా, ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకుండా ఉంటుంది.
ఏది తీసుకోవాలో, ఎందులోకి వెళితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని నిర్ణయించుకోలేక ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మనం అయోమయంలో పడే సందర్భాలు చాలానే ఉంటాయి. మనం మన ఫ్రెండ్స్ని కానీ, తెలిసిన వాళ్ళని కానీ చాలామంది దగ్గర కూడా మనం సలహాలు అడుగుతూ ఉంటాము. ఇది మేము చేయాలనుకుంటున్నాము, కరెక్టేనా కాదా, సరైనదా లేదా, లేకపోతే ఇది కాక వేరేది ఏదైనా చేయనా, వేరేది చేస్తే ఇంకా బెస్ట్గా ఉంటుందా, దానికన్నా బెస్ట్ ఏదైనా ఉందా, ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చిందా? మీకు ఏమి దిక్కు తోచడం లేదు, ఎటు వెళ్ళాలో అర్థం కావటం లేదు, అలాగే మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ మీకు సరైనటువంటి సలహాలు ఇవ్వడం లేదు. అప్పుడు మీరు కనుక ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాశారు అంటే ఖచ్చితంగా మీకు దారి కనబడుతుంది. మీకు ఒక సొల్యూషన్ అన్నది కనబడుతుంది. మీరు ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి ఈ బ్రహ్మయోగ సంఖ్య అంటే కనుక ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను. నీట్గా స్క్రీన్ షాట్ తీసుకొని తప్పులు లేకుండా రాసుకుంటూ చదువుకోండి. హరణ్యే నమః 975 మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. 975కి హరణ్యే నమః మంత్రానికి కలిపి రాయాలి. నేను స్క్రీన్ మీద చూపించిన విధంగా నీట్గా రాసుకోండి. మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు రాయాలి అంటే మీరు బ్రహ్మ ముహూర్తంలోనే చేయాల్సి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం అంటేనే మనకు అది ఒక లక్కీ ముహూర్తం అనాలి. బ్రహ్మ ముహూర్తంలో చేసింది ఏది కూడా ఇంతవరకు జరగలేదు అన్న మాట లేదు. కాబట్టి మీరు ఆ బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3:45 నుండి 4:30 లోపు చేయాలి. ఆ సమయంలో నిద్ర లేచి మీరు బాగానే ఉన్నాము అనుకుంటే, అంటే పీరియడ్స్ లాంటివి లేనప్పుడు, అలాగే అంతా బాగానే ఉన్నాము అని అనుకున్నప్పుడు మాత్రమే మొహం కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని మీరు ఒక బుక్ మీద ఈ బ్రహ్మయోగ సంఖ్యని 12 సార్లు రాసుకోండి. మీ మనసులో చెప్పుకుంటూ 12 సార్లు రాసుకోవాలి. అలా రాసేటప్పుడు మీ సంకల్పం కూడా మనస్ఫూర్తిగా మీరు చెప్పుకోవాలి. ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీ సంకల్పంగా మీరు చెప్పుకోండి. అలాగే కొంతమంది మేము అంతా ఉదయం లేవలేము, చాలా కష్టం, లేదా నైట్ డ్యూటీలు కూడా చేసి అప్పుడే వస్తాము, నైట్ డ్యూటీలో ఉంటాము, మేము చేయలేము అని అనుకునేవారు సాయంత్రం సమయం బ్రహ్మ ముహూర్తంలో కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ ఎంత శక్తి ఉంటుందో సాయంత్రం కూడా అంతే శక్తి ఉంటుంది. అంటే సూర్యాస్తమయానికి 30 నిమిషాలు ఇటు, 30 నిమిషాలు అటు, అంటే 1 గంట సమయం ఉంటుంది. ఈ సమయంలో మీరు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. లేదంటే ఈ పరిహారాన్ని బ్రహ్మ ముహూర్తంలో చక్కగా స్నానం చేసి దేవుడికి పూజ చేసి మీ సంకల్పం మనస్ఫూర్తిగా చెప్పుకొని ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాయండి. 12 గంటల్లో ఖచ్చితంగా మీరు ఏం కోరుకుంటారో అది మీకు జరిగి తీరుతుంది. అలాగే ఈ పరిహారాన్ని ఎవరు చేయకూడదు అంటే పీరియడ్స్లో ఉన్నవారు చేయకూడదు. అలాగే నాన్ వెజ్ తిని చేయకండి. చేసిన రోజు కూడా నాన్ వెజ్ తినకండి. మీరు కనుక ఇలా బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మయోగ సంఖ్యను 12 సార్లు రాశారు అంటే కనుక ఎంతటి అద్భుతమైన రిజల్ట్ వస్తుందో మీరే నాతో చెప్తారు. ఎందుకంటే నేను పర్సనల్గా అనుభవించాను కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇక ఈ పేపర్ని ఏం చేయాలి అంటే రాసిన పేపర్ని పూజ గదిలో ఉంచుకోండి. లేకపోతే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి దగ్గర సమర్పించండి. లేదా మీరు డబ్బులు దాచుకునే బీరువాలో భద్రపరచుకోవడం, లేదా పారే నీటిలో వేయడం, ఇలా ఏదో ఒకటి చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.